ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాము. ఇది సాధారణ వారం అయితే కాదండి. ఈ వారం కొన్ని రాశులకు అనుకోని అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశులకు ఒక్కొక్క చిన్న నిర్లక్ష్యం కూడా నష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీ రాశికి ఎవరితో మాట్లాడాలి, ఏ విషయంలో మౌనం పాటించాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలా లేదా ముందడుగు వేయాలా అన్న విషయాలు స్పష్టంగా చెప్పబోతున్నానండి. మీ రాశి పేరు వినే ముందు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. గ్రహాలు సూచనలు హెచ్చరికలు మాత్రమేనండి. వాటిని ఎలా ఉపయోగించుకుంటామో అది మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే వీడియో చివరి వరకు చూడండి. ఈ వారం మీ రాశి మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం అయితే ఉందండి. ముందుగా మేషరాశి వారికి సూర్యుడు ఈ రాశికి 10వ ఇంట్లో, అలాగే కుజుడు కూడా అదే 10వ ఇంట్లో ఉచ్చ స్థితిని పొందడం ఇవి ఉద్యోగంలో మంచి మార్పును, ప్రమోషన్స్ను, నాయకత్వ బాధ్యతలు మరియు ఉన్నతాధికారుల మద్దతు లభించడానికి బలమైన సంకేతాలండి ఇది. అదే సమయంలో వ్యయస్థాన శని ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందండి. కాబట్టి ఈ వారం మీరు ధైర్యంగా ముందుకు నడవండి. ఇక వృత్తి, ఉద్యోగ విషయానికి వస్తే మీలో ఆత్మవిశ్వాసం బలపడి దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. మీకు నాయకత్వ బాధ్యతలు లేదా రోల్ చేంజ్, అలాగే కొత్త బాధ్యతల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది. మీకు ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్లు, చర్చలు మరియు అధికారిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నాలు కొనసాగించండి. 11వ స్థాన రాహువు లాభాలను ఇస్తాడు. పెట్టుబడులు మరియు దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలకు చాలా మంచి కాలం అండి ఇది. ఏదైనా భారీ ఖర్చు చేయాలనుకుంటే ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ ఈగో వల్ల మీ మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వారికి సూర్యుడు మరియు కుజుడు ఈ రాశికి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వల్ల బాగా కలిసి వస్తుందండి. ప్రయాణాలు, తీర్థయాత్రలు మరియు నూతన విషయాల మీద, అంటే కొత్త విషయాలపైన ఆసక్తి పెరగడం చాలా వరకు కనిపిస్తుంది. వృత్తిపరంగా కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారండి ఈ వారంలో. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా వరకు ధనలాభాన్ని, కుటుంబ సుఖాన్ని మరియు మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడండి. ఏకాదశ స్థానంలో ఉన్న శని నెమ్మదిగా స్థిరమైన లాభాలను ఇస్తాడు. రాజ్యస్థాన రాహు వల్ల ఉద్యోగంలో మీ పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయండి. 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగిపోతారు మీరు. చాలా వరకు ఈ శని అటువంటి మంచి ఫలితాలను నెమ్మదిగా ఇస్తాడండి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీటింగ్స్లో మీ గొంతు బాగా వినిపిస్తుందండి. ఎక్కువ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రమోషన్ లేదా గుర్తింపు కోసం ప్రయత్నించడానికి ఇది చాలా వరకు మంచి సమయం అండి. 2వ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఏ సమస్యలు ఉండవు. కుటుంబం నుండి కూడా అవసరానికి తగ్గట్టు సాయం అందుతూ ఉంటుంది వీరికి. పొదుపు చేయటానికి మరియు పాత రుణాలు తీర్చడానికి సరైన సమయం ఇది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. సన్నిహితులను గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వకండి. తల్లులతో లేదా ఇంట్లోని పెద్దవారితో జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట వల్ల చిన్న అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి జన్మగురుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. అయితే 10వ స్థానంలో ఉన్న శని శ్రమ మరియు క్రమశిక్షణ ద్వారానే విజయం అన్నట్టు గుర్తు చేస్తుంటాడు. దశమంలో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్టు అనిపించిన ఇప్పుడు మీరు చేసే పునాది శాశ్వతంగా బలంగా ఉంటుందండి.
ఓపికగా పనిచేస్తే మీ నిజాయితీని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించిన ఆకస్మిక వ్యయం రావచ్చండి. అనుకోకుండా ఆ ఖర్చులు వచ్చి మీద పడడం వల్ల కాస్త గందరగోళం అయినప్పటికీ జన్మంలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడండి. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త కూడా అవసరమండి. ఒత్తిడి వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు లేదా మానసిక చికాకులు తప్పకుండా కలగవచ్చండి. శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా కృంగిపోయినట్లు అనిపిస్తుంది. సమయానికి నిద్రపోవటం, తేలికపాటి వ్యాయామంతో పాటు అతిగా ఆలోచించడాన్ని తగ్గించుకోవడం ఈ వారం చాలా ముఖ్యమండి ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయగురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా సున్నితంగా మరియు లోతుగా మారుస్తాడండి. 9వ ఇంట్లో శని మీ నమ్మకాలను మరియు పాత ఆలోచనలను సరిదిద్దుతాడు. ఈ వారం మీకు బాధ్యత మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యతను నేర్పిస్తుంది. సప్తమమున కుజుడి సంచారం వల్ల ఇతరులు వారి అభిప్రాయాలను గట్టిగా చెప్పే అవకాశం ఉందండి. మీరు ప్రశాంతంగా వాదనలకు దిగకుండా ఉండటం చాలా మంచిది. ఈ వారం 7వ ఇంట్లో రవి కుజుల ప్రభావంతో కాస్త అహంకారపూరిత గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అహంకారం అన్నది మీరు కాస్త అదుపు చేసుకోవాలి. మాటల్లో ప్రశాంతత కోల్పోకండి ఎట్టి పరిస్థితిలో. సొంత విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక కమ్యూనికేషన్ పరంగా ఓర్పు చాలా అవసరం అండి. మీరు మాట్లాడడం కంటే కూడా వినడం ఎక్కువగా అలవాటు చేయండి. అర్థం చేసుకొని మసులుకోవడం వల్ల శాంతి లభిస్తుందండి. సంబంధాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించకపోతే మానసిక ఒత్తిడి పెరిగి అది ఆరోగ్యంపై ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి సంబంధాల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించేయండి తొందరగా. ప్రతిరోజు కొంత సమయం ఏకాంతంగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. మీ మనసు కుదుట పడుతుంది. తదుపరి సింహరాశి వారికి 11వ ఇంట్లో ఉన్న గురుడు మీకు లాభాలను మరియు నెట్వర్కింగ్ను ఇస్తాడండి. అయితే అష్టమ శని మీకు అనవసరమైన అలవాట్లను మార్చుకోమని బలంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మీకు ఏదైనా పనికి మారిన అలవాట్లు ఉంటే ఖచ్చితంగా మానేసేయండి. ఈ వారం మిమ్మల్ని అంతర్గతంగా మారుస్తుందండి. ఒత్తిడి పెరుగుతుంది కూడా. ఎందుకంటే రకరకాల విషయాల్లో మిమ్మల్ని మార్చడానికి శని ప్రయత్నించడం వల్ల మీలో ఖచ్చితంగా అంతర్గతంగా ఒక రకమైన మదన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు పోటీని లేదా డెడ్ లైన్స్ను అలాగే ఆఫీస్లో రాజకీయాలను ఎదుర్కోక తప్పదండి. ఈ వారం మీరు ఇతరుల కంటే ఎక్కువ కష్టపడుతున్నా గుర్తింపు రాలేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీకు సహనానికి పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో ఉండి అనవసర తగాదాలకు దూరంగా ఉంటే మీ కృషి నెమ్మదిగా అయినా ఫలిస్తుందండి. ప్రస్తుతం అయితే తగాదాలకు చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి మీది. 7వ ఇంట రాహు ఉండటం వల్ల ఇతరులతో చేసే వ్యవహారాలు అనూహ్యంగా ఉండవచ్చండి. లాభంలో గురుడు ఉండటం వల్ల స్నేహితులు, సీనియర్లు లేదా వృత్తిపరమైన సర్కిల్స్ నుండి మద్దతు లభిస్తుంది. అయితే అష్టమ శని వల్ల ఆరోగ్యం, ఇన్సూరెన్స్ లేదా రిపేర్లు, కుటుంబానికి సంబంధించిన ఆకస్మిక ఖర్చులు వచ్చి పడుతూ ఉంటుంది. మీ జన్మరాశిలో కేతువు ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు నిరుత్సాహంగా లేదా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్కువ సమయం మరియు శ్రద్ధను ఆశిస్తుందండి. మీరు పనిలో మునిగిపోతే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా వెన్నునొప్పి లేదా నీరసం కాస్త వేధించవచ్చు. తదుపరి కన్యారాశి వారికి రాజ్యగురుడు కీర్తిని, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు ఎదుగుదలను ఇస్తాడండి. లోపల ఎంత గందరగోళ స్థితి ఉన్నా బయట మీ పురోగతి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగదు. ఇది మీ సత్తా బయటపడే సమయం.
మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడటం, కొత్త ఐడియాలు ఇవ్వటం లేదా మీ ప్రతిభకు గుర్తింపు లభించడం అనేది వీటిలో ఏదో ఒకటి ఈ వారం జరుగుతుంది. విద్య, కంటెంట్ డిజైన్, మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఇది మంచి సమయం. కుజుడు 5వ ఇంట్లోకి రావడం వల్ల ధైర్యం బలపడుతుంది. రిస్క్ తీసుకొని గెలుస్తారు. అయితే అహంకారానికి మరియు కోపానికి చాలా దూరంగా ఉండాలి. 6వ ఇంట్లో ఉన్న రాహువు అప్పులు మరియు ఆటంకాలను అధిగమించడానికి సహాయపడతాడు. పాత అప్పులు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అదుపు చేయడానికి మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఈ వారం చివరిలో ఆర్థిక నిర్ణయాలపై మీకు నమ్మకం కలిగి పొదుపు లేదా ఇంకేదైనా సేవింగ్స్ మొదలుపెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది చాలా మంచి వారం అండి. 12వ ఇంట్లో కేతువు వల్ల రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రను ఖచ్చితంగా పాడు చేస్తుంది. అందువల్ల ఆలోచనలు అనేది రాత్రిపూట పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రపోండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. మీ గొంతులో ధైర్యం పలుకుతుంది. మీరు స్పష్టంగా మాట్లాడడం, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం మరియు ధైర్యంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారండి. చాలా వరకు ధైర్యము, సాహసం పెరుగుతుంది ఈ వారంలో. అలాగే అష్టమ గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు. మీరు విషయాలను బయటకు చూపించకపోయినా లోపల ఘాటుగా అనుభవిస్తారండి. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పిస్తాడు. కాబట్టి ఈ వారం తొందరపాటుకు కాదు, సరి అయిన ఎంపికను ఎంచుకొని ముందుకు సాగాలండి. మీరు దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల పరిస్థితులు ఎంత బాగున్నా ఏదో వెలితిగా అనిపిస్తుందండి. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు బోర్ అనిపిస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అనేక ఆలోచనలు రావచ్చు. ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. విజయం మీకు ఏంటో తెలుసుకోవడానికి ఈ సమయం బాగా సహాయపడుతుంది. కుజుడు 3వ స్థానానికి రావడం మీకు ధైర్యాన్ని ఇస్తుందండి. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి మెసేజ్ను పంపడం, అలాగే ఆఫర్ అడగటం, ముందుకెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇంటి వాతావరణం కాస్త అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట రాహు వల్ల మనసు నిలకడగా ఉండదు ఈ వారం మీకు. అన్నీ సరిగ్గా ఉన్నా ఏదో మార్పు కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ చేయటం, ఇల్లు మారడం గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి చేస్తూ అయితే ఉంటారండి ఈ వారం. ధనస్సు రాశి వారికి కుజుడు దృష్టి 2వ ఇంటిపైకి మళ్ళడం వలన జీతం, ఇన్సెంటివ్స్ లేదా ఉద్యోగ స్పష్టత గురించి ఆలోచన మీకు వస్తుందండి. మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుందా లేదా అన్న అనుమానం మీకు ఎక్కువ అవుతుంది. అయితే సప్తమ గురుడు సహకారానికి మద్దతు ఖచ్చితంగా తెస్తాడు. ఒంటరిగా పనిచేయడం కంటే ఇతరులతో కలిసి వారితో పొంది పనిచేయడం, సలహాలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయండి. శుక్రుడు మరియు బుధుడు 2వ ఇంట్లోకి రావడం వల్ల ఆర్థిక పరమైనటువంటి చర్చలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ వేసుకోవడం చాలా అనుకూలమైన వారం ఇది. డబ్బు విషయాలను ఆతృతతో కాకుండా ప్రశాంతంగా చర్చించడానికి ఇది మంచి సమయం. డబ్బు ప్రధాన అంశంగా మారుతుంది మీ విషయంలో. ఆదాయం, వ్యయం మరియు భవిష్యత్తు పొదుపు ప్రణాళికలను మీరు సమీక్షిస్తూ ఉంటారు. ఆదాయాన్ని పెంచుకోవడమా లేక అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడమా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 2వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు ఉండటం చేత గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ లేదా శరీరంలో వేడి పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తదుపరి మకర రాశి. పలు గ్రహాలు మీ రాశిలోకి ప్రవేశించడంతో మీ ప్రతిభ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుందండి మరియు మీ ఉనికి స్ట్రాంగ్గా మారుతుంది. మీరు మళ్ళీ పొజిషన్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. బాధ్యతలు తీసుకోవడానికి మరియు స్పష్టతతో ముందుకు సాగడానికి
మీరు సిద్ధమవుతారు. సూర్యుడు, శుక్రుడు, కుజుడు మరియు బుధుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో కెరీర్ మంచి ఊపందుకుంటుంది. పరిస్థితులను మీరు మీ అదుపులోకి తీసుకుంటారు. అధికారంతో చక్కగా మాట్లాడతారు మరియు పనిలో మీ ప్రాధాన్యత చక్కగా పెరుగుతుంది. ఇతరులు మీ ఉన్నతిని మరియు నాయకత్వ లక్షణాలను గమనిస్తూ ఉంటారు. మీ రాశిలో కుజుడు ఉచ్చస్థితి ధైర్యాన్ని ఎక్కువగా ఇస్తాడండి, కానీ దాంతోపాటు చిరాకు కూడా కలిగిస్తూ ఉంటాడు. అన్ని పనులు మీరే చేయాలని ప్రయత్నించకూడదండి. అంటే కూడా ఉన్న వారితో కలిసిమెలిసి కొంత భాగం వారికి పంచుకోవడం వల్ల చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. అది ఆనందంగా కూడా ఉంటుంది. కాబట్టి కలుపుగోలుతనం అనేది మీకు అవసరం అండి. 6వ స్థాన గురుడు పోటీపై మంచి విజయాన్ని ఇస్తాడు. మీకు ఆఫీస్, రాజకీయాలు లేదా పోటీ పరీక్షల విషయంలో నెమ్మదిగా విజయం మీ వైపు మొగ్గు చూపుతుంది. శక్తి స్థాయిలు అమాంతం పెరుగుతాయి. మీ రాశిలో కుజుడు బలాన్ని ఇస్తాడు, కానీ శరీరంలో వేడిని పుట్టిస్తాడు. అతిగా పని చేస్తే శిరోబాధ, అదే తలనొప్పి, ఎసిడిటీ లేదా కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటివి ఖచ్చితంగా వస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ రాశి వారి దృష్టి నెమ్మదిగా సొంత విషయాల వైపు మళ్ళుతుంది. మీరు విశ్రాంతి తీసుకోవాలని మరియు మానసికంగా దృఢపడాలని కోరుకుంటారు. ఇది మీ బలహీనత అయితే కాదండి, రాబోయే పెద్ద మార్పులకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే సమయం. జన్మరాశిలో రాహు మీలో ఆశయాలను, కోరికలను పెంచుతాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే తపనను పెంచుతాడు. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలని మీరు కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ తొందరపాటు పనికిరాదండి. పని జరిగిన మానసిక అలసట చాలా వరకు అనిపిస్తూ ఉంటుంది. మీరు తెర వెనుక నుంచి పనులు చేయడానికి లేదా ప్లానింగ్ చేయడానికి చాలా వరకు ఇష్టపడతారు. రాబోయే మార్పులకు సిద్ధపడడానికి ఇది మంచి సమయంగా గుర్తుంచుకోండి. 2వ ఇంట్లో శని మాటల్లో క్రమశిక్షణను కోరుకుంటాడు. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది, కాబట్టి ఆలోచించి నెమ్మదిగా మాట్లాడండి. ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. ప్రయాణాలు, ఆరోగ్యం లేదా వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చులు ఉంటాయి. 2వ ఇంట్లో శని అనవసర ఖర్చులను నియంత్రించమని హెచ్చరిస్తున్నాడు, కాబట్టి అనవసర ఖర్చులకు కాస్త దూరంగా ఉండండి. పంచమ గురుడు విద్య, పిల్లలు లేదా సృజనాత్మక పెట్టుబడులకు సంబంధించిన తెలివైన నిర్ణయాలకు మద్దతు ఇస్తాడు. రిస్క్ ఉన్న వాటి జోలికి అస్సలు వెళ్ళకండి, కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా వరకు మీకు లాభాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. ఈ రాశికి గ్రహాలు లాభస్థానంలోకి ప్రవేశించడం చేత సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్స్ నుంచి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పాత పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా అనేక రకాల ధనలాభాలు సూచిస్తుంది. అలాగే మీరు ఏదైనా పొదుపు చేయడానికి మరియు భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన సమయం. ద్వాదశమంలో అంటే 12వ ఇంట్లో రాహువు అనవసరమైనటువంటి ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తాడు మీకు. జన్మశని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్టు, తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయినను మీరు క్రమశిక్షణతో చాలా వరకు పోరాడితే విజయం మీ వైపు ఉంటుందండి. అయితే ఖర్చుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఖర్చే కదా అనుకుంటే కొంప ముంచుతుంది. ఏలనాటి శని అంత తీవ్రతగా ఉంది ఈ మీనరాశి వారికి. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా వరకు చేతులు 2 గట్టిగా కట్టేసి పెట్టుకోండి, లేకపోతే జేబుకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి ఫలాలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి రాశి ఫలాలతో కలుద్దాము. సర్వే జనా సుఖినో భవంతు.
నమస్కారం అండి.